నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాల కాలమైంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంవత్సరాలుగా కొంతమంది సేవలు తీసుకుంటా ఉన్నది. దాంట్లో చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఉన్నారు. ఆ సీనియర్లు కూడా ఒక్కొక్కరు బయటికి పోతున్నటువంటి పరిస్థితి. ఒక్కొక్కరికి షోకాజ్ నోటీసులు వస్తున్నటువంటి సందర్భం. ఒక్కొక్కరిపై గాంధీ భవన్లోనే పంచాయతీలు అవుతున్నటువంటి విషయం. ఇక ముఖ్యమంత్రి గారు నేనింతే అన్న కోణంలో ఉన్నారు అనేది కూడా కొంత రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీలో కరుడుగట్టినటువంటి కార్యకర్తలను వదిలేసి, నాయకులను వదిలేసి తనతో పాటు వచ్చినటువంటి సైకిల్ కాంగ్రెస్ నేతలకే పెద్దపీట వేస్తున్నాడంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసిసి కోఆర్డినేటర్ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికి బలంగా ఆ మాటలు మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అంటే ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అంటే 2.5 సంవత్సరాల పాటు అయింది. మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో ఆ మంత్రివర్గ విస్తరణ విషయంలో మొన్న రీసెంట్గా ఢిల్లీలో మాట్లాడుతూ ఇక 66 మంది ఉన్నటువంటి కాంగ్రెస్లో అందరూ హేమీలు. ఆ హేమీల్లో 17 మందికే ఇవ్వాలి. 17 మందే ఉన్నారు. 17 మందిలో మరి మెల్ల మేము ఎవరికైనా ఇస్తే మిగతా వాళ్ళంతా బాధపడతారు. వాళ్ళు కూడా అర్హులే, కానీ అందుకే మేము ఇవ్వడం లేదు అని చెప్పి కూడా మంత్రివర్గ విస్తరణ లేదు అని చెప్పేసి క్లియర్గా బ్రేక్ కొట్టేసినటువంటి సందర్భం. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటి అంటే కొంతమందికి చెక్ పెట్టాలి అనే ఆలోచన, లేకపోతే తనతో పాటు ఉన్నటువంటి వాళ్లకు ఎప్పటికైనా ఇచ్చుకుందామనే మరో చర్చన అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలు సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. ఓవైపు షబీర్ అలీ, ఓవైపు చంద్రశేఖర్, అంతకంటే ముందు పొన్నాల లక్ష్మయ్య, తర్వాత జీవన్ రెడ్డి, ఇలాంటి నాయకులంతా బయటికి వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. ఇలాంటి నాయకులంతా బయటికి వెళ్ళిపోయి వేరే పార్టీలల్లా కలవడాన్ని చూస్తున్నాం. ఈరోజు మంత్రివర్గ విస్తరణలో ఉంది, మంత్రివర్గ విస్తరణ జరగాలి అని చెప్పి కూడా చాలామంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ లేదు అని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు అధిష్టానానికి చెప్పినట్టుగా సమాచారం అంతా ఉన్నది. అధిష్టానం తానికి పోయినప్పుడు ఏం మాట్లాడాలా? మంత్రివర్గ విస్తరణ ఉంది, ఇలా ఏమాఏమీలు ఉన్నారు, ఇన్ని పోర్ట్ఫోలియోలు ఉన్నాయి, మనం ఇవ్వకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, అక్కడ బలమైనటువంటి నాయకుని కోల్పోయే సందర్భం కూడా ఉంటుంది అంటూ కూడా అక్కడ మాట్లాడినటువంటి నేపథ్యం. కానీ అక్కడ మంత్రివర్గ విస్తరణ గురించి క్లియర్గా ఉంటే ఉండండి, పోతే పోండి, మేమైతే విస్తరణ చెయ్యము అన్న విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా రాజకీయ అంశాల్లో రాజకీయ వర్గాల్లో చర్చగా దారితీసింది. అంటే ఇప్పుడు హేమీలుగా ఉన్నటువంటి మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, తర్వాత కొన్ని శాఖలకు సంబంధించినటువంటి కొంతమంది చాలామంది వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే మాకు ఇక మంత్రి పదవి వస్తుంది, తెల్ల బట్టలు కుట్టించుకోవాలా, గన్మెన్లు వస్తారు, మాకు కాన్వాయ్ ఉంటుంది, మాకు ప్రోటోకాల్ ప్రకారం పోలీస్ బందోబస్తు వస్తుంది, ముందర పోయి సైరన్ ఉంటుంది. ఇదంతా కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి ఆలోచన అనేది ఉంటుంది. కానీ దానికి రేవంత్ రెడ్డి ఏమైనా బ్రేకులు వేస్తున్నాడా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ వర్గాల నుండి. అది ఏవైతే వరంగల్ నుంచి సంబంధించినటువంటి బడా నాయకులు కావచ్చు, ఇక్కడ నల్గొండకు సంబంధించినటువంటి బడా నాయకులు కావచ్చు, ఒకవైపు ఇక్కడ ఉన్నా అంటే ఇక్కడ కొంత అంటే ఒకే జిల్లాకు సంబంధించిన ముగ్గురు కీయలేం కదా అంటే ఖమ్మంలో ఎట్లు ఇచ్చినాం అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి వస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి విషయంలో, అధికారులకు సంబంధించినటువంటి విషయంలో, హైదరాబాద్ సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి విషయంలో, జిహెచ్ఎంసీ విషయంలో అన్నిటి సందర్భంగా ఇక్కడ నా వైఫల్యం అంటే నా మాట ఎవరు వినడం లేదు, అధికారులు కూడా నా మాట వినడం లేదు, నేను చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు అన్న స్థాయిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థికంగా ఏంది సార్ అంటే ఇక్కడ లంక బిందెలు ఉన్నాయి సార్, లంక బిందెలు కాదు, ఉత్త బిందెలు ఉడకలేవు, రబ్బర్ బిందెలు లేవని గతంలో మాట్లాడాడు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మీద డైరెక్ట్ కుండ బద్దలు కొట్టేసిండు. ఇంకా ఉండబోదు, 66 మంది ఉన్నారు, 66 మందిలో మేము ఎవరికైనా ఇస్తే మళ్ళీ మిగతా వాళ్ళు ఫెయిల్ అవుతారు కదా అంటే ఇప్పుడున్నటువంటి ఆశావాహులకు చెక్ పెట్టినట్టేనా? గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డిని నివేదించి బీజేపీలోకి పోయినటువంటి అక్కడ
ఆయన ఓటమి పాలైనా కూడా 10,000 అసలు లేనటువంటి బీజేపీ లేనటువంటి స్థానంలో ఆయన కొంత ఓట్ బ్యాంక్ని తీసుకొచ్చి దాదాపు కమ్యూనిస్టుతో ఇటు కలిసి ఉన్నారు కాబట్టి ఇక్కడ 10,000 8,000 ఓట్లతో ఆయన మార్జిన్తో ఓడిపోతే మళ్ళీ ఆయన ఇంటి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీలోకి రండి, మిమ్మల్ని గెలిపించి మీరు గెలుస్తారు, మీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి నమ్మబలికించారు అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పిండు. అది నేను చెప్పిన మాట, మీరు చెప్పిన మాట కాదు, రాజగోపాల్ రెడ్డి గారే చెప్పినటువంటి మాట. ఎస్, నాకు మంత్రి పదవి ఇస్తా అన్నావు కదా, ఎందుకు వెళ్ళని అలక బూనితే మళ్ళా తన రేవంత్ రెడ్డి గారి మిత్రుడు ఎవరైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడో భువనగిరి ఎంపీగా నిలబెడుతున్నా ఆయనను గెలిపిస్తే మీకు మంత్రి పదవి పక్కా అని చెప్పి ఇంటికి పోయి కలిసినటువంటి నేపథ్యం. అందరూ కూడా మంత్రులు పంచుకుంటే భువనగిరి పార్లమెంట్ మాత్రం రాజగోపాల్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి వైనం, రాజగోపాల్ రెడ్డి గారికి అప్పయ్యపినటువంటి వైనం. అక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినా కూడా రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి గారికి అక్కడ అవకాశం కలపలే. అవకాశం కలగనీయకుండా ఉన్నది ఎవరు మరి? అసలు రేవంత్ రెడ్డి అక్కడ అవకాశం కల్పిస్తలేడా, లేకపోతే తన సోదరుడు ఉన్నాడు కదా అని చెప్పి బూచిగా రాజగోపాల్ రెడ్డికి ఆపుతున్నారా అనేది కూడా పెద్ద అంశమైంది. మల్రెడ్డి రంగారెడ్డి కూడా ఎన్నో ఏళ్ళుగా పార్టీకి పనిచేస్తున్నటువంటి కార్యకర్తగా తను బలమైనటువంటి నాయకునిగా ఉన్నటువంటి వర్గం. అయితే ఇప్పుడు ఆయనకు కూడా ఆశిస్తూ ఉన్నా అని చెప్పేసి అదొకటి. రేవూరి ప్రకాష్ రెడ్డి చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంత్రివర్గ విస్తరణ జరగబోదు అనేది కూడా ఒక కుండబద్దలు కొట్టినటువంటి సందర్భం. అయితే దీంట్లో మంత్రివర్గం విషయంలో మరి ఉద్వాసన తగిలితే కనుక కొండా సురేఖకు తగిలే అవకాశం ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ ఒక దేవస్థానానికి సంబంధించినటువంటి విషయంలో శంకుస్థాపన చేయడానికి పోయినప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కనిపించారు. దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఏ విషయానికి పోయినా దేవాదాయ శాఖ మంత్రి కనిపించరు. తర్వాత వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కనిపించరు. మిగతా శాఖలకు పోతే కొన్ని చోట్లలో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు కనిపించారు. అంటే ఇదంతా కూడా గేమ్ ప్లాన్గా నడుస్తూ ఉన్నది. అంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి చేసినటువంటి వాక్యాలు కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలకు చెక్ పెట్టేటువంటి సందర్భమే అనిపిస్తుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి రాజకీయ వర్గాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి. పంచకట్టు కట్టి లాల్ చేసినంత మాత్రాన అందరూ కూడా వైఎస్ఆర్ కారు అని చెప్పినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా. ఎవరిని ఉద్దేశించి అన్నారా అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో అలాంటి కట్టుబాట్లు, అలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉన్నది కేవలం బట్టి విక్రమార్క గారికి. మరి బట్టి విక్రమార్క గారు టార్గెట్గానే రేవంత్ రెడ్డి అన్నారా అనేది కూడా కొంత చర్చ జరుగుతూ ఉన్నది. అసలు మీనాక్షి నటరాజన్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి నేపథ్యం. పెద్ద ఎత్తున మీనాక్షి నటరాజన్ విషయంలో అసలు ఆ దొంగెవరు, ఆ యొక్క సందర్భం ఏంటి, అసలు లీక్ చేసినటువంటి లీక్ వీరులు ఎవరు, అధిష్టానం ముందు ఇవన్నీ మాట్లాడాల్సినటువంటి సమయంలో ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేస్తూ టాపిక్ డైవర్ట్ చేశారు అనేది కూడా ప్రతిపక్ష అంటే అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు కానీ కాంగ్రెస్ పార్టీలో కొంత కుంపటి అనేది రాసుకున్నది. కొట్లాటలు చూస్తూ ఉన్నాం పదవుల కోసం. గతంలో షబీర్ అలీకి సంబంధించినటువంటి ఆడో లీక్, తర్వాత నిన్న చంద్రశేఖర్, ఈరోజు రేపు మంత్రివర్గ విస్తరణ ఉండదని చెప్పి డైరెక్ట్ చెప్పి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి చాలా మమ్మల్ని నమ్మించి ముంచుతా ఉన్నాడు, సీనియర్లను లేకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దీన్ని సైకిల్ కాంగ్రెస్ పార్టీగా చూడబోతా ఉన్నాడు అంటూ కూడా చాలామంది కాంగ్రెస్ సీనియర్లు చెప్తున్నటువంటి మాటల విధంగా గతంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా చేసినటువంటి బక్కా జడ్సన్ రేవంత్ రెడ్డిని వద్దు అనుకుని రేవంత్ రెడ్డి పాలన మంచిది కాదు అని కూడా బయటికి వచ్చినటువంటి సందర్భం. తర్వాత ఇక్కడ హిట్లర్ పాలన మీద కూడా యూటర్న్ తీసుకున్నటువంటి విషయం. అంటే కొంత కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో గందరగోళమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ మంత్రులకు తలపోటు అయిపోయింది. అంటే మంత్రులు చెప్పినట్టుగా మరి మంత్రులు అయితే షాకిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఢిల్లీ వరకు అయితే రాయబారాలు నడుపుతున్నారు అనే కోణం కూడా నడుస్తూ ఉన్నది. చూడాలా మరి అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆపుతున్నారు, రేవంత్ రెడ్డి అసలు లేదు అని చెప్పడానికి కారణం ఏంటి, మంత్రివర్గ విస్తరణ జరగకపోతే ఎవరు నష్టపోయే అవకాశం ఉంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.